తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మిథున రాశిలో గురువు యొక్క సంచారం, కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, శని కుజుడు మీనరాశిలోను, బుధుడు కూడా మీనరాశిలోను, రవి మేషరాశిలో, అలానే శుక్రగ్రహం మేష వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇవి గ్రహగమన గతులు. ఈ గ్రహగమన గతుల్లో ముఖ్యంగా ఏప్రిల్ మాసాన్ని మనం తీసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయార్థంలో శుక్రుడు యొక్క బలం అనేది బాగా పెరుగుతుంది. శుక్రుడు యొక్క బలం పెరగటం వల్ల ధనధాన్య వృద్ధి కలిగేయటం ఒకటి, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉండటం. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా కర్కాటకం, సింహం, కన్యా, తుల అంటే చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ద్వితీయార్థంలో అనేకమైన లాభాలు కలుగుతాయి. శుక్రగ్రహం ఏం చేస్తుంది? సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వాహనాలు, బంగారం, దుస్తులు అంటే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లగ్జరీగా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానిలో కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అనేకమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ప్రేమించిన యువతీ యువకులు కూడా వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతిదానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదానిలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడి యొక్క బలం అనేది వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలానే రవి యొక్క బలాన్ని మనం చూసుకునేటైతే రవి మేషరాశిలో ఉచ్చలో ఉంటాడు. రవి మేషరాశిలో ఉచ్చలో ఉండటం వల్ల కొద్దిగా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కలహాలు రాకుండా చూసుకోవాలి. ద్వితీయ స్థానం అంటే భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండి కాలాన్ని గడుపుతూ ముందుకు వెళ్తుండాలి. అలా అష్టమంలో వీళ్ళకి రాహు యొక్క సంచారం, అష్టమంలో రాహు ఉండటం వల్ల అనారోగ్య స్థితిగతులు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలానే ఇక్కడ భాగ్యస్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ తిరిగి ఇచ్చే సూచనలనే ఉండవు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా వహించాలి. అంటే ప్రతిదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి, ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే విషయాల మీద కొంత జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా ప్రతిదానిలో కూడా విజయం సాధించడానికి ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేదని చూసుకోవాలి. అష్టమంలో రాహు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు. అలానే 12వ స్థానంలో గురువు అంటే ఎంత డబ్బులు వచ్చినా కూడా ఇన్కమ్ అనేది ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పొదుపు పాటించాలి. శుక్రుడు యొక్క బలం వల్ల ద్వితీయార్థంలో డబ్బులు వస్తాయి, కానీ గురువు యొక్క బలం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాలు శ్రద్ధ పెట్టుకోవాలి. అలానే దాని తర్వాత వచ్చేటప్పుడు దశమ స్థానంలో వీళ్ళకి వచ్చే రవి యొక్క సంచారం, దశమ స్థానం రవి యొక్క సంచారం వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. వృత్తిపరంగా ఏదైతే ఆటంకాలు వస్తాయో దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. అయితే శుక్రుడి యొక్క ప్రభావం అనేది చాలా పుష్కలంగా ఉంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విదేశాలకు వెళ్తారు, ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని సంపాదిస్తారు, ఆ దేశంలో హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుజుడి యొక్క ప్రభావం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ గ్రోత్ అనేది ఉంటుంది, కానీ ఎక్కడొక్కడ ఖర్చును తగ్గించుకొని నియంత్రణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమతోనే విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా ఇబ్బందులు గురి కాకుండా ఉండటం చాలా మంచిది. ఏదో గొడవ పట్టడం, అనవసరంగా ఆవేశపడటం ఇలాంటివన్నీ కూడా కొంత తగ్గించుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిదమ్మా. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాల విషయానికి ముందుగా వస్తే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్తాపారాయణాన్ని చేసుకోవాలి.
దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలా దానితో పాటు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్యే శాస్త్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్యే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వీలైతే ఎక్కడైనా సరే శనగ గుగ్గిళ్ళు దేవాలయంలో ఇచ్చి అందరికీ కూడా వితరణ చేయమని చెప్పాలి. వారాహి స్తుతి పారాయణం చేయటం ఒకటి, కార్తవీర్యార్జున యొక్క స్తోత్రం. ఎందుకంటే బంధువులతో పాటు అనేకులు కూడా వీళ్ళకి శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శత్రువులు పెరగకుండా కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. వీళ్ళు తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఏప్రిల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథునంలో గురువు యొక్క సంచారం, మిథునంలో గురువు, అలానే కుంభంలో రాహు, సింహంలో కేతువు, మీనంలో శనికుజలు బుధుడు, మేషంలో రవి, మేషంలో శుక్రుడు, వృషభంలో కూడా శుక్రుడు. అంటే ఇక్కడ ఈ శుక్రగ్రహం అనేది మేషంలో ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో వృషభ రాశిలో సంచారం చేస్తుంది. అలా రవి బుధుల యొక్క కలయిక కూడా ఈ నెలలో మేషరాశిలో జరుగుతుంది. అంటే బుధాదిత్య యోగం అని అర్థం. అయితే ఇక్కడ ఈ బుధాదిత్య యోగం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రాస్యాధిపతి రవి, ఈ రాస్యాధిపతి రవి వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో ఉంటాడు. అంటే అష్టమంలోనూ భాగ్యంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఉండే లావాదేవీలు కానీ ఎకనామిక్ గ్రోత్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 2 కారణాలు ఉంటాయి. ఈ రాశి వారికి వచ్చే లాభస్థానంలో గురువు ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలానే 8, 9 స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల కూడా ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు. అంటే ఏదో రకంగా ఏ వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, వ్యాపారపరంగా నూతన విస్తరణ జరగటం, బిజినెస్ చిరు వ్యాపారులు కానీ బడా వ్యాపారులు కానీ అందరూ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లాభాల బాటలో ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనేక లాభాలతోటి వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అనేక లాభాలు కలుగుతాయి. అనేక లాభాల వల్ల కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల నిర్వహణ, అధిక ప్రయాణాలు చేయటం ఒకటి, వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం, పోటీ పరీక్షలను తట్టుకొని నిలబడతారు. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే కేతు యొక్క సంచారం, అంటే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి. కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వివాదాల వైపు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఆ రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే అధిక ప్రయాణాలు చేస్తుంటారు, ప్రతి దానిలో కూడా ఆలోచన చేస్తుంటారు, ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పరంగా మటుకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ గురువు యొక్క బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆ దేశం యొక్క పౌరసత్వం సాధించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. అలానే ప్రేమించిన యువకులు వివాహం చేసుకునే అవకాశాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు బంగారు నగలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు బాగా మెండుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్తారు, నూతన వ్యాపారం పెట్టుబడులు పెడతారు. విద్యార్థులకు కొంత అనుకూలమైన కాలం. కానీ ఆరోగ్యము ప్రమాదాలు 2 విషయాల్లో మినహా
మిగతావన్నీ కూడా వెల్ అండ్ గుడ్, చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అంటే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, సరైన ప్రణాళికా విధానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ప్రధానంలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఎలాంటి ఉంటాయి. పరిహారాలు చేసుకోవాలి గురువు గారు ఈ సింహరాశి వారు? తప్పకుండా వీళ్ళు చేయాల్సిన సింహరాశి వాళ్ళ ప్రభావం ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పఠనం చేయటంతో పాటు కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి, దాని తర్వాత అంగారకాగ్నే శక్తి అస్థాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, కందులు దానం చేయటం చాలా మంచిది. అంటే వారాహి స్తుతి యొక్క పాలనం చేయాలి. అలానే సుదర్శన హోమాన్ని చేయటం ఒకటి కూడా మంచిది. సుదర్శనాయుధే మహాజ్వలాయుధీమే తన్నో చక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరుగుతాయి. ఈ వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి